మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుడి. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుము. ప్రాణమివ్వాలిరా, ప్రభు సేవ చెయ్యాలిరా. ఇది నీ తరం, ఇది మన తరం, ఇది మన తరం. ఇది మన దేశం, మన భారతదేశం. ఇది మన రాజ్యం, ప్రతి భారతీయుల రాజ్యం. ఇది మన దేశం, మన లౌకిక దేశం. ఇది మన స్వాస్థ్యం, ప్రతి భారతీయ పౌరుడి స్వాస్థ్యం. కులమే లేదుగా, మతమే కాదుగా, మనిషిని మనిషిగా ప్రేమించే ఉన్నత మార్గముగా. భేదమే లేదుగా, బాధ్యతే ఉందిగా, అంతా నా వారే అని ప్రేమే ఉందిగా. ప్రాణమివ్వాలిరా, ప్రభు సేవ చెయ్యాలిరా, కదలి రావాలిరా. ఇది నీ తరం, ఉద్యమించాలిరా, పురగలెత్తాలిరా. ఊపిరాగే వరకు ప్రభు కొరకు నీవు జీవించరా. సేవకా దేవరా, క్రీస్తునే చాటరా, మార్గమే చూపగా. ఇది నీ సమయం, స్వార్థమే చూపక, సత్యమే దాచక, వెలుగువై నిలవరా. ఇది నీ సమయం, ప్రాణమివ్వాలిరా, ప్రభు సేవ చెయ్యాలిరా. ప్రాణమివ్వాలిరా, ప్రభు సేవ చెయ్యాలిరా, కదలి రావాలిరా. ఇది నీ తరం, ఉద్యమించాలిరా, ఉరకలెత్తాలిరా. ఊపిరాగే వరకు ప్రభు కొరకు నీవు జీవించరా. కర్రలతో కొట్టినా, కత్తులతో పొడిచినా, కసిగా హింసించిన ఆగదుగా ఈ పయనం. రంపాలతో కోసిన,
రాళ్లతో రువ్విన అగ్నిలో పడవేసిన ఆగదుగా ఈ పయనం. నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు తిరిగి చూడముగా, ప్రాణం పోయే స్థితిలో ఉన్న పరలోకమునే చూస్తాముగా. నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు తిరిగి చూడముగా, ప్రాణము పోయే స్థితిలో ఉన్న పరలోకమునే చూస్తాముగా. జీవించులని నేనే కాదు యేసయ్యగా, మా ప్రాణము కంటే ప్రభు పనియే మా ప్రాణాధారముగా. జీవించులని నేనే కాదు యేసయ్యగా, మా ప్రాణము కంటే పరలోక పనియే ప్రాణాధారముగా. ప్రాణమివ్వాలిరా, ప్రభు సేవ చెయ్యాలిరా, కదలి రావాలిరా, ఇది నీ తరం. ఉద్యమించాలిరా, ఉరకలెత్తాలిరా, ఊపిరాగే వరకు ప్రభు కొరకు నీవు జీవించరా. సేవకా దేవరా, క్రీస్తునే చాటరా, మార్గమే చూపగా ఇది నీ సమయం. స్వార్థమే చూపక, సత్యమే దాచక, వెలుగువై నిలువరా, ఇది నీ సమయం. ప్రాణమివ్వాలిరా, ప్రభు సేవ చెయ్యాలిరా, ప్రాణమివ్వాలిరా, ప్రభు సేవ చెయ్యాలిరా, కదలి రావాలిరా, ఇది నీ తరం. ఉద్యమించాలిరా, ఉరకలెత్తాలిరా, ఊపిరాగే వరకు ప్రభు కొరకు నీవు జీవించరా, నీవు జీవించరా, నీవు జీవించరా. నాకు వారిపై ఎటువంటి ద్వేషం లేదు. వారిని నేను క్షమించాను, ఎందుకంటే యేసుక్రీస్తు నన్ను క్షమించాడు. కాబట్టి నేను కూడా వారిని క్షమిస్తున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. క్రైస్తవుడంటే దేశభక్తుడు కూడా అని ఈ పాట నిరూపిస్తుంది. దేశం కొరకు ఎందరో జవానులు క్రైస్తవులైన వారు ఉన్నారు. దేశం కొరకు పోరాడిన వారు క్రైస్తవులై ఉన్నారు. దేశం కొరకు నిలబడిన వారు కూడా క్రైస్తవుల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పటి రాజకీయ నాయకుల్లో కూడా చాలా మంది క్రైస్తవ రాజకీయ నాయకులు. దేశానికి మేలు జరిగించడానికి ప్రతి చోట ప్రతి సందర్భంలో క్రైస్తవుడు ఉన్నాడు. అందుకే దేశభక్తి కూడా కలిగిన క్రైస్తవుడు ఉండాలి. సో ముఖ్యంగా యవనస్తులలో దేశభక్తి, దేశంలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన విషయాల పట్ల, దేశ పద్ధతులు సాంప్రదాయాల పట్ల, దేశం కొరకు ఒకనాటి సమరవీరులు చేసిన త్యాగాల పట్ల ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి. దైవభక్తి ఎంత ముఖ్యమో దేశభక్తి కూడా అంతే ముఖ్యం. మన దేశాన్ని, మన దేశ పద్ధతులను, మన దేశ సాంప్రదాయాన్ని గుర్తుంచుకోండి. మత సాంప్రదాయాలు వేరు, దేశ సాంప్రదాయాలు వేరు. ఏ మత సాంప్రదాయాలు దేశ సాంప్రదాయానికి సరిపోవు. ఏ మత సాంప్రదాయాలు దేశ సాంప్రదాయానికి సమానం కావు. సో దేశ సాంప్రదాయాలు ఎలాంటి మతానికి సంబంధించినవి. కాబట్టి ఈ పాట క్రైస్తవుణ్ణి దేశభక్తి వైపు నడిపిస్తుంది. అందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ.